ఇంట్లో కొబ్బరి ఉన్నప్పుడు ఇలా లడ్డూలు చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, హెల్తీ కూడా. సో ఇలా చేసుకొని స్టోర్ చేసుకుంటే 1 వీక్ నుంచి 10 డేస్ వరకు అయితే తినొచ్చు. కావాలంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు దానికోసం అయితే ముందుగానే మనం కొబ్బరి బ్రౌన్ పార్ట్ తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్లో అయితే నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకోవాలి. ఇలా వేగిపోయి చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పల్స్ మోడ్లో అయితే గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కొబ్బరి కూడా మొత్తం గ్రైండ్ చేసుకుని అయితే మెత్తగా చేసుకొని ఒక కప్తో కొలుచుకుంటే ఇక్కడ నాకు 3 కప్స్ ఉందండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని అయితే ఆ ప్యాన్లో అంటే కొబ్బరి పొడి వేసుకొని అలానే తర్వాత ఇప్పుడు 3 కప్స్కి అయితే 1.5 కప్ వరకు బెల్లం వేసుకోవాలి. ఇలా వేసుకొని అయితే ఒకసారి బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి. సో మొత్తం బెల్లం మొత్తం కరిగిపోయి అది మొత్తం దగ్గర అయ్యేదాకా అయితే ఉంచుకోవాలి. సో తర్వాత ఇందులోకి మనం లాస్ట్లో అయితే ముందుగా చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పొడి, అలానే లాస్ట్లో కొంచెం ఇలాచీ వేసుకొని అయితే ఇందులో అసలు వాటర్ లేకుండా మొత్తం అంటే స్టిక్కీగా అయినప్పుడు మాత్రం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేసుకొని కాస్త చల్లగా అయిపోయిన తర్వాత చేతికి అయితే నెయ్యి అప్లై చేసుకొని ఇలా ఉండలాగా చేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీ ప్రాసెస్, సింపుల్గా అయిపోతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్